గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో వైఎస్ఆర్సీపీ నేతలు పర్యటించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డి, డాక్టర్ అశోక్ తురకపాలెంలో పర్యటించి వరుస మరణాలపై వివరాలు తెలుసుకున్నారు. నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. స్పందించాడు ఇందాక మంత్రి గారు. అది నేను వస్తున్నాను కాదు, ఆరోగ్య శాఖ మంత్రి గారంట అధికారుల మీద నిప్పులు జరిగాడంట. ఇప్పుడు జరుగుతాడు నిప్పులు. ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మంత్రి గారు ఎవరున్నారు? ఆయన మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు రావచ్చుగా. నేను ఇంకా రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ అశ్రద్ధ చేస్తున్నారు, ప్రజారోగ్యం పట్ల అశ్రద్ధగా వ్యవహరిస్తున్నది ఈ ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. ఇవాళ నాకు ఎవరో ఇందాక చెప్తున్నారు, మరి నిజం ఒకటిదో ఎమ్మెల్యే గారు అన్నారంట, వైసీపీ ప్రభుత్వంలో శానిటేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల ఏమన్నారు, అవును అప్పుడు శానిటేషన్ పడకేస్తే ఇప్పుడు వచ్చింది అంటున్నా నేను. ఆగండి అప్పుడు శానిటేషన్ ఆగనే బాబు, మీరు మాట్లాడి నువ్వు లేకపోతే అప్పుడు శానిటేషన్ లేకపోతే ఇప్పుడు వచ్చిందా? 14 నెలల తర్వాత వచ్చిందా ఎప్పుడు మీకు నేను అడుగుతా ఉన్నా. అంతేనా? ఇంక లేకపోతే ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు శానిటేషన్ లేకపోవడం వల్ల వచ్చిందేమో. ఆయన కూడా మన గుంటూరు జిల్లా కలెక్టర్గా చేశాడుగా. నాకు ఇంకొక ఆశ్చర్యం వేసింది, మీ అందరికీ మనవి చేస్తున్నా. ఆమె ఎవరో ఉందా అక్కడ, ఈమె నాకు రావాల్సి లేదు, ఆగా నువ్వు. ఆమె చెబుతుంది, ఏమండి మొన్న 14 నెలల క్రితం వరకు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం లేనప్పుడు మా ఊర్లో అసలు ఒక్క బెల్ట్ షాపు లేదండి, ఇప్పుడు 3 బెల్ట్ షాపులు ఉన్నాయి, తీసుకొచ్చి అమ్ముతున్నారు సార్ అని. నేను డాక్టర్ గారిని అడిగా, అసలు మందు తాగే వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ విపరీతంగా వస్తుందంట, షుగర్ ఉండే వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ విపరీతంగా వస్తుందంట. అంటే 3 బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎక్కడ పల్లెలోనే, ఊళ్ళో ఎన్ని ఉన్నాయో తెలియదు. మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నాడు బెల్ట్ షాప్ ఉంటే బెల్ట్ తీస్తా అంటున్నాడు. ఏంది నాకు తెలియదు, ఇక్కడ 3 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆమె చెబుతుంది, నేను కాదు. ఇంత ఆయన బెల్ట్ లేదు తీయటానికి. ఇది పరిస్థితి, ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. కాబట్టి సారాకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మందుకిచ్చినటువంటి ప్రాధాన్యత ప్రజారోగ్యానికి ఇవ్వడం లేదు, నీళ్లకు ఇవ్వడం లేదు. మీరోటి ఎవరికైనా ఫోన్ చేస్తే ఇంటికి బాటిల్ వచ్చేసిద్ది, మీరు నీళ్లు అడగండి, 1-2 గంటలు పట్టిద్ది. మందు బాటిల్ అయితే 5 నిమిషాలు వచ్చేసింది. నీళ్లు అడిగితే మాత్రం రావు. ఇవాళ ఇదే పరిస్థితి. మందు ఆపండి, నీళ్లు పంచండి, ఇది మా స్లోగను. దయచేసి ఆ పని చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీ అందరి తరఫున కూడా. ఓకే, అందరూ జ్వరము, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, మోర్ కేసెస్, అది వాళ్ళు డాక్టర్లు చెప్పింది. ఆయాసం, జ్వరం అన్నారు, అన్ని ఒకే రకంగా ఉన్నాయి. జాయింట్ పెయిన్స్, ఇవన్నీ కూడా ఆ ఇన్ఫెక్షన్ వల్లే జరిగిందని, వాటర్ కంటామినేషన్ వల్ల ఇది జరుగుతుందని ప్రాథమికంగా మనకున్న సమాచారం. ఇన్వెస్టిగేషన్ చేసి డాక్టర్లు చెప్పమనండి. ఎవరు కాదన్నారు? ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు కదా, రుసరుసలాడాడు, నిప్పులు జరిగాడు, ఆయన చెప్పమనండి. ఆ రుసరుసలో నిప్పులు జరగడం ఇక్కడికి వచ్చి వీళ్ళతో పాటు కలిసి తెలుసుకోమనండి ఆరోగ్య శాఖ మంత్రి గారిని. తక్షణమే ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈ గ్రామం రావాలి, ఈ బాధితుల్ని పరామర్శించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి ఇక్కడ నుంచి